మనకు ఎప్పుడైనా కోపం, భయం, ద్వేషం కలిగే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. అప్పుడు వెంటనే ఒక్క నిమిషం ఆలోచించి ఈ సిచ్యువేషన్ని నేను 100% స్వీకరిస్తున్నాను, దీనికి నేను బాధ్యుడిని అనుకుని ఆ కోపానికి గల కారణాన్ని మనసులో ఊహించుకొని మీరు హోపోనోపోనో చేశారంటే మనసు ప్రశాంతమయ్యి ఆ కోపం మనలో నుంచి వెళ్ళిపోతుంది. హోపోనోపోనో ద్వారా కోపం ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోపం కోసం హోపోనోపోనో. నా ప్రియమైన కోపమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా లోపల నయం కావలసిన జ్ఞాపకాలను చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. ఈ కోపంగా వ్యక్తమవుతున్న నా లోపలి ప్రతిదానికి నేను చింతిస్తున్నాను. ఈ కోపాన్ని సృష్టిస్తున్న జ్ఞాపకాలు, తీర్పులు, భయాలు, నిరాశలు, బాధలు మరియు భావోద్వేగ గాయాల కోసం నేను చింతిస్తున్నాను. ఈ జన్మలోని మరియు నా పూర్వీకుల నుండి వచ్చిన అన్ని జ్ఞాపకాలు ఈ కోపానికి కారణమై ఉంటే వాటి కోసం కూడా నేను చింతిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఈ కోపాన్ని సృష్టించిన నా లోపలి ఏదైనా ఉంటే నన్ను క్షమించు. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ కోపంగా తిరిగి వ్యక్తమవుతున్న అన్ని జ్ఞాపకాలను మరియు శక్తులను విడుదల చేయడానికి నాకు సహాయం చేయు. ఈ కోపానికి సంబంధించిన కారణాలు, ప్రభావాలు, భావనలు మరియు జ్ఞాపకాలు అన్నీ శుద్ధి చేయబడుగాక. ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you. I love you, my dear. Anger. I am sorry. Please forgive me. Thank you. I love you, my dear. Anger. I am sorry. Please forgive me. Thank you. I love you, my dear. Anger. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది. ధన్యవాదాలు.